మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం అసలు. నటులు నాగభూషణం గారి కూతురు భువన గారు, మీరేమో ముస్లిం, తనేమో హిందూ. ఎలా కుదిరింది మీ లవ్ స్టోరీ అసలు? అంటే లవ్ స్టోరీ కుదరటానికి ముఖ్యమైన కారణం మా బావమరిది నేను క్లాస్మేట్స్. సురేంద్రను నేను క్లాస్మేట్స్. సో నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళటం రావటం ఇది ఉంటుండేది అనమాట. సో అలా అది మేజర్గా లింక్ అంటే మా బావమరిది సురేంద్ర. ఓకే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడిని. అప్పుడు ఈ అమ్మాయిని చూసేవాడిని. ఈ అమ్మాయి ఏదో చాలా పద్ధతిగా లంగా ఓని వేసుకుని బాగానే ఉండేది. పైగా ఆ ఏజ్ మీకు తెలియదేమో, ఇప్పుడు అంటే ఇప్పుడంటే గడ్డాలు మీసాలు మెరిచిపోయారు పెద్దవాళ్ళు లాగా ఉన్నాను, కానీ ఆ ఏజ్లో అంత చిలిపి చేష్టలు ఉంటాయి కదా. అయితే ఒకరోజు మా ఆవిడకి వ్యాకరణం పుస్తకంలో ప్రపోజల్ పెట్టి ఐ లవ్ యూని పెట్టి వ్యాకరణం పుస్తకం, తెలుగు వ్యాకరణ పుస్తకంలో పెట్టిస్తే ఇక ఆవిడ అప్పుడు భువనేశ్వరి నా దగ్గరికి వచ్చి పెద్ద రేస్ అయిపోయింది అనమాట. అసలు ఏమనుకుంటున్నాను నువ్వు, మా అన్నయ్య ఫ్రెండ్వి నువ్వు, ఇంటికి వచ్చి ఇలాంటి వేషాలు వేస్తావు నువ్వు, మా నాన్నకి చెప్తాను మా అమ్మకి చెప్తాను అని గొడవడి చేసింది. బామ్మ ఇది ఎక్కడ గొడవ బాబు అని ఇంకా మూసుకొని ఊరుకుండిపోయాను. ఊరుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ శంకర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు చిన్నప్పుడు. ఆ రోజుల్లో నాకేమో బిఎస్ఏ సైకిల్ ఉండేది, స్పోర్ట్స్ బైక్. అది వేసుకొని స్ట్రీట్స్లో తిరగటం, అది స్టైల్గా మా అమ్మ కొన్ని ఇచ్చింది సైకిల్ అది. అంటే ఒక అమ్మాయి జయంతి అని ఒక అమ్మాయి నన్ను చూసి కొంచెం ఇది పడి ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నట్టు కొంచెం ఏదో సంకేతాలు పంపించగానే నేను కూడా అప్పుడు ఇక్కడ ఈవిడ లేదు కదా భువనేశ్వరి గారు, నెక్స్ట్ ఇమీడియట్ కదా అని చెప్పి ఇక ఏం చేసేవాడిని అంటే ఆ అమ్మాయి ఏదో రైల్వే గేట్ దగ్గర టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్లే కదా, అక్కడ ఉండేదన్నమాట. మా శంకర్ వాళ్ళ బావగారి దగ్గర ఒక బుల్లెట్ ఉండేది. ఆ బుల్లెట్ వేసుకొని గడ్డగడ్డగడ్డని అక్కడికి వెళ్ళటం ఇన్స్టిట్యూట్ దగ్గరికి. అదే ఇన్స్టిట్యూట్లో ఈవిడ కూడా చదువుతుంది, భువనేశ్వరి గారు. ఈవిడ కూడా అక్కడ టైప్ చేస్తుంది. ఇక ఈవిడ నేను ఆ అమ్మాయి కోసం రావటం అది చూసింది. చూసుకొని ఇక ఇది లాభం లేదు, వీడు తప్పుదారి పడుతున్నాడు అందో ఏమో నా అదృష్టం ఏమో అప్పుడు నాకు తెలియదు. ఈవిడే మళ్ళీ వచ్చి లేదు నువ్వు ఆ అమ్మాయితో అలా తిరగకూడదు, నువ్వు అంతే కదా, మన ఇద్దరమే కలిసి ఉందాం అని చెప్పి డైవర్ట్ చేసింది అనమాట. అది నా అదృష్టంగా భావించాలి ఇప్పుడు. సో జెలస్ ఫీల్ అయ్యి ఫస్ట్ కారణం జెలసే. మీరు లవ్ లెటర్స్ యాక్టర్ బాలాజీ గారితో పంపించేవారంటే ఆర్టిస్ట్ అవునా? నన్ను చూసి మా శంకర్ ఇంటి ఎదురుగా ఉంటుంది అమ్మాయి, వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవారు బాలాజీ గారు వీళ్ళు. అది నాకు పెద్దగా గుర్తులేదు కానీ బాలాజీతో పంపించింది అది. బాలాజీ రోహిణి గారు వీళ్ళందరూ వాళ్ళ ఇంటి కింద అద్దెకుండేవాళ్ళు అనమాట. అది ఆ మ్యాటర్ నాకు పెద్ద గుర్తులేదు యాక్చువల్గా. ఇదేంటి మళ్ళీ ఎవరు జయంతి దగ్గరికి మళ్ళీ ఎప్పుడైనా గుర్తుకు వస్తున్నాయని వెళ్ళారా? లేదు ఆ అవకాశం ఇవ్వలేదు మా ఆవిడ. సంపేస్తాను ఇంకెళ్ళలేదు బాబు. అంటే ఆ అమ్మాయి ఒక విధంగా నాకు ఇన్స్ట్రుమెంట్, ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు హర్. ఇప్పుడు ఆవిడ అలా చేయకపోతే అసలు మా బోనా అనేది నా లైఫ్లో ఉండేది కాదు, ఇంకా అది ఎలా కట్ అయిపోయేది కదా అది ఎలాగే. అందుకోసం ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు హర్ ఆల్సో. అది మీరు అప్పట్లో అసలు మీరు అంటే ఇప్పుడు కాదు కానీ 10 సంవత్సరాల కింద అసలు మంచి టీవీ హీరోయిన్స్ అంతా మీరంతా ఒక క్రేజ్ ఉండేదంటగా. క్రేజ్ అంటే వర్క్ సైడ్ అండి, అంటే నాట్ ది అదర్ సైడ్, సెక్షువల్ సైడ్ కాదండి యాక్చువల్గా. అదే అంటే ఈ విషయంలో ఒకటి చెప్పాలంటే 95లో నేను సీరియల్ చేస్తున్నప్పుడు, జీవన్ రాఘవ్ అని దూరదర్శన్కి సీరియల్ చేస్తున్నప్పుడు టీవీలో అప్పుడు ఉండే అందరూ పెద్ద ఆర్టిస్టులు అందరూ, శిల్ప గారి దగ్గర నుంచి సనా గారు, సుమ గారు, పుష్ప గారు, ప్రీతి నిగమ్, పద్మ గారు, వీళ్ళందరూ కూడా నా సీరియల్లో వేషాలు వేస్తారు. జ్యోతిరెడ్డి గారు వీళ్ళందరూ నా సీరియల్లో ఉన్నారు. అప్పుడు ఒక జోక్ కూడా ఉండేది, ఎవరన్నా బయట పలానా ఆర్టిస్ట్ ఎక్కడ, అందరూ మీర్గాడి సీరియల్ ఉంటారు, అన్నపూర్ణ స్టూడియోలో ఉంటారు వీళ్ళందరూ అనేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ అలా లవ్ చేసి నా దగ్గర వర్క్ చేశారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఆ అదర్ సైడ్ నేను ఎప్పుడు వాళ్ళని అలాగా చూడలేదు నేను ఎప్పుడు కూడా. ఓకే. పిల్లలు దేన్ని అన్ని పిల్లలు కూడా అంతేనా? పిల్లలంటే ఇప్పుడు నేను చెప్పినట్టే పిల్లలు ఇటు సైడ్, ఇప్పుడు నేను పెద్దగా నేను అటు సైడ్ వెళ్ళి పెద్ద చేయట్లేదు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్ని అంటే ఇటు సైడ్ ఇస్లాం సైడ్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ హిందూ సనాతన ధర్మం సైడే వాళ్ళు కూడా ఎక్కువ. ఇప్పుడు మా చిన్న అబ్బాయి కూడా హిందూ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. సో కాబట్టి ఓకే. మా తమ్ముడు హేమ గారు ఆవిడ హిందువే. అవును. అంటే మీరు ఏంది కోయిన్సిడెన్సా ఇద్దరు హిందువులను పెళ్లి చేసుకోవడం అన్నది? కోయిన్సిడెన్స్ అంటే ఏమో పూర్వజన్మలో కూడా అట్టాగే ఉన్నాము మేము.